హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీగా ఉండి పిల్లలు ఎంతోగానో నచ్చే 3 రకాల స్నాక్స్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. నోట్లో వెన్నెలా కరిగిపోయే మురుకుళ్ళు క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉండి తిన్నా కొద్దీ తినాలనిపించేలే చక్కెరపారను చాలా క్రిస్పీగా ఉండే చెక్కలను బియ్యపిండి, గోధుమ పిండితో కాకుండా ఇక్కడ నేను జొన్న పిండితో టేస్టీగా ఉండే చెక్కలు చూపిస్తున్నానండి. క్రిస్పీగా, గుల్లగా చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. ఇలా చేసుకొని మీరు పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదా టీ టైమ్ స్నాక్‌గా పిల్లలకు స్నాక్స్‌గా కట్టించినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ముందుగా మనము మురుకుల్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1/2 kg బియ్యపిండి తీసుకున్నానండి. నేను ఇక్కడ ఇంట్లో పట్టించిన బియ్యపిండి, మీరు రెడీమేడ్ అయినా తీసుకోవచ్చు. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం అజ్వాయిన్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. అరుగుదలకి ఇది మంచిది. అజ్వాయిన్ కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి ఇలా. ఇప్పుడు దీంట్లో ఇక్కడ నేను నల్ల నువ్వులు వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్లాగా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, లేదా కలోంజీ సీడ్స్, ఆనియన్ సీడ్స్ అంటారు కదా, అది కూడా 2 టీ స్పూన్ దాకా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం ఏమో 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసి ఇలా బాగా డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బటర్ వేసుకుంటున్నానండి. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకోవాలండి. ఒకవేళ బటర్ లేని వాళ్ళు మీరు దీంట్లో ఆయిల్ అయినా వేడి చేసి వేసుకోవచ్చండి. బట్ బటర్ వేస్తే చాలా సాఫ్ట్గా, చాలా క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగా వస్తాయండి. ఇలా బాగా పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను గార్లిక్ బటర్ యూజ్ చేస్తున్నానండి. ఈ బటర్ వేస్తే మురుకులు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. కాస్త నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ముందుగా మనం వేడి నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 kg పిండి తీసుకుంటే పావు లీటర్ వరకు మనం వాటర్ వేడి చేసుకోవాలండి. ఇలా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు చేతితో మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా పిండిని మిక్స్ చేస్తే మురుకుల్లో అంత సాఫ్ట్గా వస్తాయండి. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా సాఫ్ట్గా పిండిని మిక్స్ చేసుకోవాలండి. వేడి నీళ్ళతో మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్ల నీళ్ళు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని మిగతా పిండిని ఆరకుండా మూత పెట్టుకోవాలండి. ఇక్కడ నేను జంతికల గొట్టం తీసుకున్నానండి. ఇలా చిన్న హోల్స్ ఉన్న బిల్లను తీసుకొని దీనికి మిషన్కి ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత లోపల ఇలా కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత పిండిని దీంట్లో వేసుకోవాలి. జంతికల గొట్టంలోకి పిండిని వేసుకోవాలి. ఇలా ఎంత సరిపోతే అంత మిషన్లో పిండిని వేసుకోవాలండి. తడి ఆరకుండా మనం ఇలా మూత పెట్టుకోవాలి. దీనివల్ల పిండి ఆరదండి. ఇలా మిషన్ని ఫిట్ చేసుకొని ఇలా జాలి గరిట తీసుకొని దానికి కాస్త ఆయిల్ అప్లై చేసి ఇలా మురుకుల్ని వేసుకోవాలండి. ఇలా దానిపైన వేసుకుంటే మనకు ఈజీగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా చేసుకోవాలి మురుకుల్ని మనం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా మనం జాలి గరిటె మీద వేసుకోవాలండి. ఇలా వేస్తూ ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా మనం ఆయిల్లో ఒకటి పెద్దదైనా ఇలా వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాస్త లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎలాంటి పప్పులు వేయకుండానే కానీ చాలా టేస్టీగా ఉంటాయండి మురుకులు. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి.
చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేను ఆయిల్లో పెద్దగా వేసి చూపిస్తున్నాను చూడండి. ఒకటే ఇలా వేసుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కనుక మనం చేసి పెట్టుకుంటే ఒక 15 డేస్ వరకు ఇలా స్టోర్ చేసుకొని పిల్లలకు స్నాక్స్లో కట్టొచ్చండి. చాలా టేస్టీగా, చాలా గుల్లగా ఉంటాయండి. చూస్తేనే తినేయాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎలాంటి పప్పులు వేయకుండా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నోట్లో వేస్తే ఎట్టే కరిగిపోతాయండి, అంత బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ మురుకులను ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతాయండి మీ ఇంట్లో వాళ్ళకైతే. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఇంట్లో ఉండే బియ్యం పిండితోనే మనం ఈజీగా చాలా టేస్టీగా ఇలాంటి క్రిస్పీ అండ్ క్రంచీ మురుకుల్ని రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయి, చాలా గుల్లగా వచ్చినాయండి. చూస్తేనే తెలుస్తున్నాయి ఎంత గుల్లగా వచ్చినాయో మురుకులు. ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూడండి. తప్పకుండా మీరు కూడా ఈ క్రిస్పీ మురుకుల్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. క్రిస్పీగా గుల్లగా చాలా బాగుస్తాయండి మురుకులు అయితే. టేస్ట్ బాగా ఉంటుంది. మరి మన సెకండ్ రెసిపీ వచ్చి చాలా టేస్టీగా బిస్కెట్లా చాలా బాగుండే శక్కరపారను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ శక్కరపార చేయడానికి పిండి కలుపుకుందామండి. ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఈ శక్కరపారను మీరు గోధుమ పిండి కాకుండా మీరు మైదా పిండితో అయినా చేయొచ్చండి. బట్ ఇక్కడ నేను హెల్తీగా పిల్లలకు చేయడానికి గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి. దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్లో సాల్ట్ వేస్తే చాలా బాగా రుచి వస్తుంది. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 3/4 కప్పు షుగర్ వేసుకోవాలండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు మీరు 1 కప్ అయినా వేసుకోవచ్చండి. 1/4 కప్పు సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు చూడండి, అది వేసుకోవాలండి. ఒక 3 నుంచి 4 యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత వరకు షుగర్ కరిగే వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొడిలా చేసుకున్న తర్వాత చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పిండి తీసుకున్నాం కదా, అదే గిన్నెలో వేసుకోవాలండి. ఈ షుగర్ పౌడర్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 1/4 కప్పు నెయ్యి తీసుకున్నానండి. వేడి చేసుకొని కరిగించుకోవాలి. మీరు దీని ప్లేస్లో ఆయిల్ అయినా తీసుకోవచ్చు, కానీ నెయ్యి తీసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి స్వీట్కి. ఇలా నెయ్యి కరిగించుకున్న తర్వాత ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కరిగించుకున్న మనం నెయ్యిని దీంట్లో వేసుకోవాలి. చూడండి, వేడి తగలకుండా ఇలా లైట్గా పైన మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా నెయ్యిని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఉండకడితే పిండి ఉండకట్టేటట్టు ఉండాలి. చూడండి, ఇలా బైండ్ అవ్వాలి పిండి. అప్పుడే మనకు చాలా బాగా క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయండి శక్కరపార. ఒకటేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఈ వాటర్ బదులు మీరు ఎక్కువ రోజు స్టోర్ ఉంచుకోవాలంటే మీరు వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి పిండిని. ఒకవేళ మీకు పాలతో అయినా దీని ప్లేస్లో నీళ్ళు కాకుండా పాలతో అయినా మిక్స్ చేసుకోవచ్చండి. ఒక 1/2 కప్పు పాలు వేసి మిగతాదంతా మనం వాటర్తో మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి శక్కరపార. కానీ మనం వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేమండి. చూడండి, ఇలా పిండిని మరీ హార్డ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా మీడియంగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని మనం ఇలా 3 భాగాలుగా తీసుకోవాలండి. చూడండి, 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. మిగతా పిండిని తడి ఆరకుండా గిన్నెలో పెట్టుకొని పైన మూత పెట్టేసేయాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక పిండి ముద్ద తీసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు దీనికి పొడి పిండి అవసరం లేదండి, ఇలానే మనం తాల్చుకోవచ్చు. చూడండి, చపాతీ కర్రతో కాస్త లావుగానే చేసుకోవాలండి.
లావుటి చపాతీలాగా చేసుకోవాలి. చూడండి పల్చగా చేయొద్దండి, లావుగానే ఉంటాయి. అన్ని వైపులో ఈక్వల్గా మనం తాల్చుకోవాలి. చూడండి ఈ మందం ఉండాలి. ఇప్పుడు ఎడ్జెస్ని నేను ఇక్కడ కట్ చేస్తున్నానండి, మీరు చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ముందుగా చపాతీలాగా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ ఎడ్జెస్లో ఎక్కువైంది కదా, ఆ పిండిని తీసుకొని మళ్ళీ చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి. నేను స్క్వేర్ షేప్లా కట్ చేసుకుంటున్నానండి, చిన్న చిన్న ముక్కల్లా. మీరు డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మాత్రం మందం ఉండాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. లావుగా ఉంటే మనకు ఫ్రై చేసి ఇంకా చాలా బాగా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు అన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలండి. దీనికి ఆయిల్ మరీ హీట్ కాకుండా, మరీ మీడియం కాకుండా, లో కాకుండా మీడియంలో ఉంచాలండి. మరీ ఎక్కువ వేడిగుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపలంతా పచ్చిదనం అలానే ఉంటుందండి. అందుకే సిమ్లో ఉంచి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి, లేకుంటే విరిగిపోయినట్టు అవుతాయండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంటను మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఫ్రై చేయొద్దు, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల చాలా పచ్చిదనం ఉంటుందండి. అసలు ఇంకా గుల్లగా క్రిస్పీగా కూడా రావు. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను చపాతీలా చేసుకున్న తర్వాత చాకుతో కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా స్క్వేర్ షేప్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై చేసుకోవాలి, మరోవైపు ఇలా చపాతీలా చేసుకొని కట్ చేసుకోవాలి శక్కరపారను. చూడండి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఒకవేళ ఆయిల్ బాగా వేడి ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ అన్ని శక్కరపారను వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ని ఆన్ చేసి సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడికితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం చాలా పచ్చిగా ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ అన్ని వైపుల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలండి. ఇలా జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూడండి ఇలాంటి టెక్స్చర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఒక 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసినా కానీ లేయర్స్గా చాలా బాగా వస్తుందండి ఈ శక్కరపారను. చాలామంది మైదా పిండితో చేస్తుంటారు, కానీ నేను ఇక్కడ హెల్తీగా పిల్లలకు తినడానికి గోధుమ పిండితో చూపిస్తున్నానండి. చూస్తేనే చూడండి ఎంత గుల్లగా వచ్చినాయి, చూడండి ఎంత బాగా లేయర్స్గా వచ్చినాయి. ఈ హెల్తీ స్నాక్స్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి, లోపల నుంచి ఎంత గుల్లగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. బిస్కెట్ లాగా తిన్న కొద్దీ సూపర్గా ఉంటుంది. తింటుంటే ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటాయండి. మన థర్డ్ స్నాక్స్ రెసిపీ వచ్చి మైదా పిండి గోధుమ పిండి లేకుండా ఈజీగా చేసుకునే జొన్న పిండి చెక్కలు చూద్దాం. ముందుగా ఇక్కడ నేను చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ దీంట్లో వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 ఇంచ్ అల్లం ముక్కను కట్ చేసి తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి ఇలా ముక్కలుగా కట్ చేసి జార్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను కారాన్ని బట్టి 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినాలంటే ఇంకా 2 ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బరకగా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం జొన్న పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను
3 కప్పుల జొన్న పిండి తీసుకుంటున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇలా 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పు దీంట్లోకి వేసుకోవాలండి. 10 నిమిషాలైనా నానినా ఏం కాదండి. పప్పుని వేసుకోవాలండి, మొత్తం పప్పుని దీంట్లో. ఇలా ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కర్రీ లీవ్స్ ఒక పిడికెడు దాకా వేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకొని. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇక్కడ నేనైతే కారం 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. పసుపు ఏమో 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. మీకు ఒకవేళ నచ్చని వారు పసుపు వేయకపోయినా పర్వాలేదు, ఇక్కడైతే నేను వేస్తున్నానండి కలర్ కోసము. ఇప్పుడు దీంట్లో బైండింగ్ సాఫ్ట్నెస్ రావడానికి ఇక్కడ నేను ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. దీని ప్లేస్లో మీరు ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మాత్రం నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ బాగా ఉడుకుతుంది కదండి. ఈ టైంలో ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచేసి జొన్న పిండిని వేసుకోవాలండి. మీరు బయట కొన్న పిండి అయినా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో ఉన్న పట్టించిన పిండి అయినా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇంట్లో పట్టించిన పిండిని వేసుకుంటున్నాను. 3 కప్పుల దాకా వేసుకోవాలండి. స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలి. ఇప్పుడు ఇలా పిండి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్లో. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం